జై సాయి మాస్టర్. నడిచే దేవుడు సాక్షాత్తు భగవంతుడే. శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు. కంచిస్వామి వారిచే ప్రభావితులైన శ్రీ వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నగరంలో 2 దేవాలయాలను నిర్మించి వాటిని సక్రమంగా పరిపాలించడమే గాక ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు. ఎందరో పండితులను సత్కరిస్తున్నారు. అన్నిటినీ మించి స్వామివారి ఆదేశానుసారం 18 పురాణాలకు తెలుగు అనువాదాలు చేయడం అనే మహత్కార్యాన్ని సాధిస్తున్నారు. ఇంతవరకు ఏ దాత కానీ ఏ సంస్థ కానీ తలపెట్టని బృహత్ ప్రణాళిక ఇది ఒక్కటి చాలు శ్రీ వెంకటేశ్వర్లు గారి పేరు చిరస్థాయిగా చేయడానికి. పూజ్య శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు 1962 సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాంగుడిలో లభించింది. భవిష్యత్తులో నీవు ఉన్నత స్థితికి రాగలవు అని శ్రీవారు నన్నప్పుడు ఆశీర్వదించారు. అది మొదలుకొని నేటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు. అంతేకాదు, నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాది భక్తులను అనుగ్రహించుటలో శ్రీవారి ప్రభావం ఎట్టిదో సూచించే నా అనుభవాలను కొన్నింటిని ఈ సందర్భంలో పేర్కొంటాను. 1968లో స్వామివారు హైదరాబాద్ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి, పద్మరావు నగరులో కంచి కామకోటి పీఠం పక్షాన శంకరమఠం ఒకదానిని నిర్మించటానికి సంకల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. అయినా స్వామివారు నన్ను పిలిపించి 1 నెల రోజులలో మఠం నిర్మాణం పూర్తి కావాలని, వెంటనే ప్రతిష్ఠ జరగాలని ఆదేశించారు. ఆ మరుదినమే శ్రీవారి కరకమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది. 1 నెల రోజులు కాదు సరికదా, 21 రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపుదాల్చింది. అంత స్వల్ప వ్యవధిలో అంత నేత్రపర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం. స్వామివారే అందరి హృదయాలలో ప్రవేశించి నన్ను కేవలం నిమిత్త మాత్రంగా ఉంచి అందరి చేత అన్ని పనులు తామే చేయించారనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అనంతరం కొద్ది రోజులకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దానిని పూర్తి చేయలేక ఆపివేశారు. గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచి కామకోటి స్వామికి తమ పరిస్థితులు నివేదించుకొని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు. వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి 15 రోజులలో తాము హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నామని, అంతకు లోపల ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆజ్ఞాపించారు. స్వామి ఆదేశం అనుసరించి 14వ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావడం, విగ్రహ ప్రతిష్ఠ జరగడం తటస్థించింది. 1981వ సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించారు. 1983 ఫిబ్రవరిలో ఆ పని పూర్తి అయింది. NJF కంపెనీ ప్రభుత్వ సంస్థ, బెంగళూరు. కంపెనీ వారి వద్ద 600 హార్స్ పవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. 12 లక్షల రూపాయలు చెల్లించి డెలివరీ తీసుకోవలసిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేశారు. కానీ నా వద్ద అంత మొత్తం లేదు. ఫ్యాక్టరీ మొదలుపెట్టిన తరువాత 1 నెల రోజులలో మొత్తమంతా చెల్లించగలను. మోటార్లు సరఫరా చేయవలసిందని కోరుతూ వారికి లేఖ వ్రాశాను. అందుకు వారు సమ్మతించలేదు. ఏమి చేయటానికి నాకు పాలుపోలేదు. మార్చి 1వ తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాము. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో శ్రీవారే నన్ను కాపాడాలి అంటూ స్వామివారిని గట్టిగా ప్రార్థించాను. 2 రోజులు గడిచినవో లేదో బెంగళూరు ప్రభుత్వ సంస్థ వారు తమ మనస్సు మార్చుకుని బాడుగకు లారీలు మాట్లాడి బాడుగ తామే చెల్లించి మేము ముందుగా 12 లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దు చేసి మోటార్లు 2 మా ఫ్యాక్టరీలో డెలివరీ చేశారు. అటు తర్వాత 3 నెలలకు తమ బాకీ మొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు. అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమ్ము ఆశ్రయించిన భక్తులను శ్రీవారు తోడు నీడ అయి ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవడానికి.
స్వామివారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోజాలిన సర్వజ్ఞులని, సర్వశక్తిమంతులని నా దృఢ విశ్వాసం. స్వామి దయ అపారం. మరొక తార్కాణం. 1968లో హైదరాబాద్ అశోక్ నగర్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణానికి నేను పూనుకున్నాను. శ్రీవారి చేతనే ఆలయం శంకుస్థాపన జరిగింది. కానీ అశోక్ నగర్ కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మరునాడు స్వామివారిని సందర్శించి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడిగంటల మోత వల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందని, ఆలయం చుట్టూ భిక్షకులు చేరుతారని, కాబట్టి ఆలయ నిర్మాణం ఆపివేయవలసిందిగా సలహా చెప్పవలసిందని, అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్ళగలమని కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు. స్వామివారు ఈ ధోరణి చూచి నవ్వి మౌనంగా ఊరుకున్నారు. వారికేమీ బదులు చెప్పలేదు. ఆ తరువాత అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగ సంపన్నంగా ఆలయం పూర్తి అయింది. అది మొదలుకొని నిత్య ప్రవచనము, సత్యనారాయణ స్వామి వ్రతము నిరంతరాయంగా జరుగుచున్నవి. తెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. విశేషమేమంటే ఆలయ నిర్మాణానికి అడ్డుపడి శ్రీవారి పట్ల నిష్ఠూరంగా మాట్లాడిన అశోక్ నగర్ వాస్తవ్యులు ముగ్గురు తమ కర్మఫలం అనుభవించక తప్పలేదు. శ్రీ కామకోటి మహాస్వామి సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణ శుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను. ఇంతకు మించి నేను చెప్పవలసినదేమున్నది? జై సాయి మాస్టర్.